హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే చికెన్ తొక్కు అంటే మా సైడు పచ్చడిని తొక్కు అని పిలుస్తాం. మామిడికాయ తొక్కు, చింతకాయ తొక్కు, ఉసిరికాయ తొక్కు అని పిలుస్తాం. అది కొన్ని ప్రాంతాలలో ఏంటంటే పచ్చడి అంటారు, రకరకాలుగా పిలుస్తారు. ఇవాళ చికెన్ తోటి పచ్చడి చేయబోతున్నాను. ఇది ఒక 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఓకేనా? ఒక గిన్నెలో శుభ్రపరచుకున్న చికెన్ వేసుకొని ఒక చెంచాడు పసుపు, చెంచాడు ఉప్పు, నూనె వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న దాన్ని పొయ్యి మీద పెట్టుకొని నీళ్లు లేకుండా ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో పల్లీల నూనె పోసుకోవాలి. అంటే 1 కిలో చికెన్కి 300 గ్రాముల పల్లీల నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక మనం ముందుగా ఉడికించుకుంటున్నాం కదా ఆ చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకొని తడి లేకుండా మంచిగా నూనెలా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ వెల్లుల్లి కొంచెం గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు గోలించుకోవాలి. ఇట్లా గోలినాక ఒక ముగ్గుల్లో 2 చెంచాల మెంతులు వేసుకోవాలి. అట్లనే 2 చెంచాల జీలకర్ర, 2 చెంచాల ఆవాలు, ఒక 6 నుంచి 8 లవంగాలు, దాల్చిన చెక్క, ఒక 6 ఇలాచి వేసుకొని గోలించుకోవాలి. ఇట్లా గోలినాక చాయ్ కప్పు ధనియాలు వేసుకొని ఎర్రగా అయ్యేటట్టు గోలించుకోవాలి. దీన్ని పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నూనె మొత్తం చల్లారిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. అట్లనే ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడిని వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు ఇందులో వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. సరిపడా నిమ్మరసం పోసుకోవాలి. నేనైతే ఒక 3 పెద్ద సైజు నిమ్మకాయల రసాన్ని పోసుకుంటున్నాను. ఇలా మొత్తం మంచిగా మిక్స్ అయినాక దీన్ని తీసుకొని ఒక గాజు సీసాలో కానీ గాజు గిన్నెలో కానీ భద్రపరచుకోవాలి. 48 అవర్స్ దాకా మంచిగా మాగనివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ పికిల్ రెడీ అయిపోతుంది. చూసిరా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా చేసుకోవచ్చు. ఏముండదు. చికెన్ ముక్కల్ని మాత్రం కొంచెం నూనెలా తడి లేకుండా ఫ్రై చేసుకోవాలి, అంటే గోలించుకోవాలి. లేకుండా మాత్రం తొక్కు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఖచ్చితంగా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కాకపోతే అంటే స్టార్టింగ్లో తొక్కు పెట్టినాక 1 రోజు 2 రోజులు కనీసం ఒక 48 అవర్స్ అంటే ఒక 10 గంటలకు ఒకసారి కలుపుకోవాలి. అప్పుడు ఏంటంటే కొంచెం ఇదన్నిటివి మొత్తం మనం వేసిన ఆవపొడి, మెంతిపొడి అన్నీ ఉంటాయి కదా మసాలాలు, ఇవన్నీ మంచిగా ఊరి మంచి రుచి వస్తుంది అన్నట్టు. ఓకేనా? ట్రై చేస్తున్నా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్,
నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇట్లా చికెన్ పికిల్ పెట్టుకొని టేస్ట్ చేసి ఎట్లుందో కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా? బాయ్.